హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే పాయ అనమాట. చూడండి, నేను పాయ అయితే తీసుకున్నాను అనమాట. అంటే నేనైతే చేయటం లేదు, మా వారు చేస్తున్నారు ఈరోజు. ఆయన స్టైల్లో ఆయన ఎలా చేస్తారో చూద్దాము. పాయకు కావాల్సిన పదార్థాలు: ఇలాచి, లవంగాలు, కొంచెం జాజికాయ తరిగి తీసుకున్నాను అనమాట, కొంచెం జాజికాయ, దాల్చిన చెక్క, ఒక అల్లం ముక్క పెద్ద సైజు అనమాట, బిర్యానీ ఆకు, కొన్ని చిన్నెల్లిపాయలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ జీలకర్ర, మెంతులు, ధనియాలు అవన్నీ వేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసుకుని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం అనమాట. ఇవి వేడి వాటర్ తోటి పసుపు, సాల్ట్ వేసి కడుక్కొని పెట్టుకున్నాం అనమాట ఈ పాయ. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుని కొంచెం మసాలా వేసుకుందాం దానిలో. ఎందుకంటే కాళ్ళు అంటే కొంచెం నీసు వాసన వస్తుంది కదా పాయ, దాని గురించి అని కొంచెం మసాలా వేసుకున్నాం అనమాట. తర్వాత కొంచెం 2-3 ఆకులు బిర్యానీ ఆకులు వేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 ఇలాచి, ఒక 3 గర్భాలు చిన్నెల్లిపాయలు, ఒక 3-4 లవంగాలు అనమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకుందాం అనమాట. మంచిగా కలిసేంత వరకు కలుపుకుందాం. కాళ్ళు అంటే కొంచెం వాసన వస్తూనే ఉంటాయి. ఆ వాసన అంతా పోవాలంటే మనం మసాలాలని ఉడికించుకోవాలి మంచిగా. అప్పుడు వాసన అనేది రాదు. నీసు వాసన ఉంటుంది కదా, ఆ నీసు వాసన అనేది రాదు అనమాట. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. ఇష్టం ఉండేవాళ్ళు ఇప్పుడే సాల్ట్ వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇప్పుడు వేసుకొని కూరలో ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈయనైతే సాల్ట్ బాగానే వేశారు, మరి చూడాల కూరలో పడుతుందా లేదా అని. ఇప్పుడైతే శుభ్రంగా కలిపేసుకుందాం. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ముక్కలు మురిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెంగా ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుందండి. అయితే ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం మనం. 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, 10 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, మనం పాయ మొత్తం తీసేసిన తర్వాత వాటర్ కనిపిస్తున్నాయి కదా, అవైతే అసలు పడేయకూడదు అనమాట. అవి మళ్ళీ మనం కూరలో వాడుకోవచ్చు, అవి పడేయకూడదు. ఇప్పుడు మనం చూసారా ఎంత బాయిల్ అయిపోయినాయో, బాగా మెత్తగా బాయిల్ అయినాయి అనమాట. ఇప్పుడు టమాటోలు చిన్న సైజు 2 కట్ చేసుకున్నాము, 2 ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనము మసాలా ఏదైతుందో మనం సగం వేసాం కదా పాయ ఉడికించేటప్పుడు, ఇప్పుడు మనం సగం కూరలో వేసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఇప్పుడు మనం జీరా, మెంతులు వేసుకుందాం. తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకుందాం. మా వారు బేసిక్గా కూరలు బాగానే చేస్తారు. ఇవి కూడా
మంచిగానే చేస్తారు. ఆల్రెడీ ఒకసారి చేశారనమాట, చూశాను. బాగానే చేస్తారు. చూడండి, పెద్ద ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనమాట. మనం ఈ మసాలాన్ని కలిసేంత వరకు కలుపుకుందాం. పచ్చివాసన అంతా పోవాలన్నమాట. మంచిగా వేయించుకుందాం. చూడండి, పచ్చివాసన అయితే పోయింది. చూడండి, మంచిగా వేగిపోయింది. ఇలా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోకపోతే పచ్చివాసన వస్తుంది. ఇందులోకి కొన్ని ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అన్నమాట పాయలోకి. ఇప్పుడు మనం ఇందులోనే పాయ వేసుకుందాం. ఉడికించి పెట్టుకున్న పాయ ఇందులో వేసేసుకున్నాం. మంచిగా మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఎందుకంటే కొంచెం గమ్ముగా ఉంటుంది, కింద అంటుకోకుండా చూసుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టేసుకోండి. ఈ పాయ వేసినప్పుడు ఇప్పుడు మనం బాగా ఉడికించుకున్నాం కదా, ఈ పాయ ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఇందులోనే మనం ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో ఇప్పుడే వేసేసుకుందాం. కారం వేసుకుందాం తగినంత. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే పాయలోకి కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. అప్పుడే బాగుంటుంది నాన్ వెజ్లోకి. నాన్ వెజ్ అంటేనే కొంచెం కారం ఎక్కువగా తింటాం అనమాట. పసుపు వేసుకున్నాం తగినంత. కొంచెం మనం ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నాం అనమాట. ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసుకుందాం. మంచిగా కలిపేసుకుందాం. మసాలాలన్నీ కలవాలన్నమాట. కలిపేసుకొని ఇదంతా పట్టేంత వరకు కలుపుకోవాలన్నమాట. పసుపు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. చిన్న మంట మీదనే చేసుకోండి. కొంచెం ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో వేసేద్దాం. వేసేసి కొంచెం కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూడండి, మగ్గిపోయాయి టమాటాలు కూడా. మొత్తం అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఫస్ట్ మంచిగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసేసుకుందాం. వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత అసలు పాయాకి కొంచెం చారుగానే ఉండాలన్నమాట. చూడండి, మనం కాసి పెట్టుకున్నాం అన్నమాట. వాటర్ వేడి చేసి పెట్టుకున్నాం, అవే వాటర్ వేస్తున్నాం. చల్ల వాటర్ అయితే వేయకూడదు, కాసి పెట్టుకున్న నీళ్ళే వేయాలన్నమాట కూరలో. చూడండి, చారుగానే ఉండాలి కొంచెం పాయ అంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మసాలాలన్నీ కలిసేంత వరకు నీళ్లు పోసాం కదా ఇప్పుడే మనం. ఆ నీళ్ళన్నీ మసాలాలో కలిసేంత వరకు కలుపుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. నీళ్ళంతా మంచిగా తెరలాలన్నమాట, బాగా ఉడకాలి. మూత పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్.
10 మినిట్స్ అయితే అయిపోయిందండి. బాగా ఉడికిపోయేది చూడండి, తొక్కలాడిపోతుంది. మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు పైనుంచి గరం మసాలా అయితే వేసుకున్నాం లాస్ట్. ఇంక ఇందులో మసాలాలు ఏమి వేయము, లాస్ట్లో గరం మసాలా అయితే వేసుకున్నాం. ఒక్కసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసి కొంచెం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, శుభ్రంగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనలీ కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది వేసేసుకొని దించేసుకుందాం అనమాట. ఈ చల్లదనానికి వేడివేడిగా ఇందులో రైస్లోకైనా బాగుంటుంది, లేకపోతే రాగి సంగట్లోకైనా బాగుంటుంది. మంచి వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ ఫైనల్ మన కూర అయితే అయిపోయింది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దించేసుకుందాం. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందా అని. మా వారు చేసిన కూర, మా వారు చేసిన పాయ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను అనమాట. ఉల్లిపాయలు దీనిలో సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఈ ఉల్లిపాయలు నిమ్మకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ నిమ్మకాయ పిండుకోవాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం మా వారు చేసిన పాయ అన్నమాట. టేస్ట్ చేసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. మస్తు ఉడికింది.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మా వారు చేశారు, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, కానీ బాగానే చేశారు. ఇలా చేసుకొని తినండి. మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది కూర అయితే మటుకు. నేను అతను చేసేటప్పుడు అనుకున్నాను ఎలా చేస్తాడా ఏంటి అని. చాలా బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.